విజిట్కి ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చండి. రైట్. ఇక ఈ ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 9 సిటీస్లో 4 ఇండియాలో ఉన్నాయి. ఇది ఇండియన్స్ అందరికీ చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎంజీ రావు గారు, ఏంటి ఆ 4 నగరాలు, ఏ విధంగా ప్రపంచ స్థాయి నగరాలుగా ఆ 4 సిటీలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, సావిల్లెస్ గ్రోత్ హబ్ ఇండెక్స్ అనే ఒక సర్వే ఒకటి చాలా పెద్ద విషయాన్ని బయటపెట్టింది. ఇది అందరికీ సర్ప్రైజింగ్ అనమాట. దీంతో పాటు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్కి సంబంధించి, తర్వాత వరల్డ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎన్నో ఇన్స్టిట్యూట్స్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. దీనికి అనుకూలంగా వచ్చినాయి అనమాట. ముఖ్యంగా సావిల్లెస్ గ్రోత్ హబ్ ఇండెక్స్ 2024 SGHI ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో టాప్ 9 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ అనమాట. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో 9 నగరాలని అది గుర్తించడం జరిగింది. సర్ప్రైజింగ్లీ 9 నగరాలను మనం పరిశీలిస్తే 4 నగరాలు ఇండియా నుంచి వచ్చినాయి. గుర్తుపెట్టుకోవాలి ఎందుకు. తర్వాత భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే, ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందే నగరాలు ఇండియాలో ఎందుకున్నాయి అనేది కూడా మనం చర్చించుకోవచ్చు. ముఖ్యంగా ఈ సర్వే ఏం చెప్తుంది, 3 ఎకానమీ, పాపులేషన్, వెల్త్ని ఆధారంగా చేసుకుని ఈ సర్వే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ 9 నగరాల లిస్టును చూస్తే అంటే వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఏదంటే బెంగళూరు. వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ నెంబర్ 1 బెంగళూరు. ఏదో పక్కన మన బెంగళూరు ఉంది, బెంగళూరు అనుకోకూడదు. ప్రపంచంలో ఉన్న 260 నగరాల్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఏది అంటే బెంగళూరు ఉంది అనేది సర్వే సంస్థ చెప్తుంది. ఈ తర్వాత రెండోది హోచిమిన్ సిటీ, వియత్నాంలో ఉంటుంది హోచిమిన్ సిటీ అంట. మళ్ళా మూడోది వచ్చేసి న్యూఢిల్లీ, ఇండియా రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఏదో పొల్యూషన్ అంటారు, అదంటారు, ఇదంటారు, ట్రాఫిక్ జామ్స్, కానీ ఢిల్లీ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అంటండి. తర్వాత 4వది మోస్ట్ సర్ప్రైజింగ్లీ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ సిటీ వరల్డ్స్ 4th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. 4th హైదరాబాద్. అంటే ఇప్పటికే 3 సిటీలు, టాప్ 4లో 3 సిటీలు ఇండియా వచ్చేసినాయి. ఇక టాప్ 5 ముంబై. టాప్ 5 సిటీలో 4 ఇండియాలో ఉన్నాయి. ఎంత సర్ప్రైజింగ్ చూడండి. వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టాప్ 5 సిటీస్లో హోచిమిన్, వియత్నాం మినహాయిస్తే భారత్లోనే ఉన్నాయి. ఫస్ట్ బెంగళూరు నెంబర్ 1 ప్లేస్లో ఉంటే, నెంబర్ 3 ప్లేస్లో న్యూఢిల్లీ, నెంబర్ 4th ప్లేస్లో హైదరాబాద్, నెంబర్ 5th ప్లేస్లో ముంబై ఉన్నాయన్నమాట. చూడండి ఎన్ని ఉన్నాయి. తర్వాత 6వ నగరం షెంజన్, 7వ నగరం గాంగ్జూ, సుజాన్, రియాద్, సౌదీ అరేబియా. మిగిలిన 4 నగరాల్లో 3 చైనాలో ఉంటే 9వది రియాద్, ఇది సౌదీ అరేబియా క్యాపిటల్ అనమాట. అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఇండియాలో ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందంటే మనకు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఫాస్టెస్ట్ గ్రోత్ ఇండియాలో ఉంది నెంబర్ 1. నెంబర్ 2 పాపులేషన్ ఎక్కువగా ఇమిగ్రేషన్ అవుతుంది, ఎక్కువ మైగ్రేషన్ అంతా ఇక్కడికి వెళ్తుందండి. ఇప్పుడు ప్రపంచంలో వృద్ధి ఎక్కడ ఎక్కువ ఉంది, అభివృద్ధి ఎక్కడ ఎక్కువ ఉందంటే ప్రపంచంలో ఎవరిని చూపిస్తారంటే ఈస్టర్న్ హెమిస్ఫియర్, తూర్పార్ధ గోళం, ముఖ్యంగా చైనా, ఇండియా, వియత్నాం ఈ జల్ సూచిస్తారు. మరి ఇండియా చైనాని మించిన ఫాస్టెస్ట్ గ్రోయింగ్, వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఏది ఇప్పుడు ఇండియా. G20లోనే 7.5% గ్రోత్, 8% గ్రోత్ ఈ సంవత్సరం 2025-26లో వచ్చేలా ఉందని మనకు IMF కూడా మనం సూచించడం జరిగింది. మరి ఈ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఉంది కాబట్టి సిటీలు కూడా ఎక్కువ అవుతాయి. అది ఇండియాలో కూడా గ్రోత్లో సుమారు 80% వచ్చేది సిటీస్లోనే, కాబట్టి సిటీస్ గ్రోత్ అవుతున్నాయి. తర్వాత ఈ సిటీస్ ఏంటంటే సిటీస్ ఫాస్టెస్ట్ గ్రోత్ ఈజ్ బీయింగ్ డ్రివెన్ బై సమ్ సెక్టార్స్ అనమాట. ముఖ్యంగా రీసెంట్ క్వాంటమ్ టెక్నాలజీ, IT, తర్వాత సైబర్ ఇష్యూస్, తర్వాత ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఇవి ఆగ్రో ప్రాసెసింగ్ ఇవి అవుతున్నాయి. తర్వాత ముఖ్యంగా కామర్స్ అనమాట, సర్వీసెస్ సెక్టార్, వీటి వల్ల ఎక్కువ గ్రోత్ అవుతున్నాయి. తర్వాత రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరగడం, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, నిర్మాణం ఎక్కువగా కొనసాగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వస్తాం, హైదరాబాద్లో ORR ఉండేది, తర్వాత RR వచ్చింది, ఇప్పుడు అక్కడ అవుట్ సైడ్ RR వచ్చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ORR నుంచి RRR వచ్చేసింది. చూడండి సిటీ సరిపోవడంలే. వైఎస్ రాజశేఖర టైంలో ORR, ఇప్పుడు RRR వచ్చేస్తుంది. ఈ సిటీ ఇండియాలోనే అతిపెద్ద సిటీ అయిపోతుంది భౌగోళికంగా. హిల్ టు ఇదంతా ఎన్నో ఆరోపణలు ఉంటున్నాయి, కానీ గుర్తుపెట్టుకోండి మెట్రో వచ్చేసింది, వరల్డ్ క్లాస్ మెట్రో వచ్చేసింది. రియల్ ఎస్టేట్ చూడండి, IT చూడండి, ఇంకా క్వాంటమ్ వచ్చేస్తుంది, ఫార్మా, బయోటెక్నాలజీ, ఈ సెక్టర్స్ హైదరాబాద్లోనే ఎలా డెవలప్ అయిపోతున్నాయో చూడండి. ఇది మనకి ప్రపంచంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న 4వ నగరం హైదరాబాద్. ఇక బెంగళూరు అంటే మనందరికీ తెలిసే సిలికాన్ వ్యాలీ.
న్యూఢిల్లీ కూడా ఒకటే ఇండస్ట్రియల్ రీజన్, అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ రీజన్ ఆఫ్ ది ఎర్త్, అది హ్యూజ్ పాపులేషన్ అనమాట నార్థన్ ఇండియాలో. అవి గుర్తుపెట్టుకోండి. ఇంకా చెన్నై, కలకట్టా ఇవన్నీ కూడా ఉంది. వరల్డ్ ఇదే విధంగా ఇంకొక రిపోర్ట్ కూడా వచ్చింది, వరల్డ్ కంఫర్టబుల్ సిటీస్ అనేది. టాప్ మోస్ట్ కంఫర్టబుల్ సిటీస్ వరల్డ్లో టాప్ 100 సీట్ తీసుకుంటే 82వ ప్లేస్లో హైదరాబాద్ ఉంది. తర్వాత మనం ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఈ ప్లేస్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇక దీంతో పాటు ఇటు చెన్నై, తర్వాత కోల్కతా, తర్వాత పూణే, ఈ సిటీస్లు కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. అంటే మన ఎలా ఉండబోతుంది 2047 నాటికి ప్రపంచంలో సూపర్ పవర్ అనడంలో ఈ సిటీస్ అనమాట. ఈ సిటీలే పైవటల్ ఆఫ్ ది గ్రోత్ అనమాట, మ్యాగ్నెట్స్ ఆఫ్ ది గ్రోత్ ప్రాసెస్ అంటారన్నమాట. ఇక్కడ గ్రోత్ నెలకొంటుంది. కాబట్టి ఇది చాలా పెద్ద న్యూస్. ఇండియా రైజ్ అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అండి. ఇక ఎంజీ రావు గారు భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్